హలో అండ్ వెల్కమ్ టు ఆర్టీకే స్పోర్ట్స్. మన టీమిండియా గ్రూప్ లో వరుస 4 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు సూపర్ 8కి అడుగు పెట్టబోతుంది. బట్ ఎనీవే టీమిండియాకు ఈ మ్యాచ్ చేసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్లో స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ కొంచెం స్ట్రగుల్ అయింది. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తికి బుమ్రా మినహాయించి బౌలింగ్లో ఎవరు కూడా అంత పర్ఫార్మ్ చేయలేకపోయారు. సో టీమిండియాకు సూపర్ 8కి వెళ్లే ముందు ఇది ఒక బిగ్గెస్ట్ కన్సర్న్గా మారింది. అలాగే లాస్ట్ ఓవర్ చూసుకుంటే 2 క్యాచ్ డ్రాప్ జరిగాయి. అయితే టీమిండియాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ సూపర్ 8లో కంటిన్యూ అయితే మాత్రం చాలా కష్టం అవుతుంది. బట్ ఎనివే ఈ మ్యాచ్ చూసుకుంటే హీరో శివన్ దుబే ముందుగా బ్యాటింగ్తో 6 స్కోర్ చేశాడు. అలాగే బౌలింగ్ చూసుకుంటే 2 వికెట్ తీసుకున్నాడు. అయితే టీమిండియా ప్లేయర్స్ నుంచి వరల్డ్ కప్లో చూసుకుంటే 4 మ్యాచెస్తో 4 డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాచ్ అందుకున్నారు. సో ఇది చూసుకుంటే మాత్రం టీమిండియాకు ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారింది. సో అందుకే టీమిండియా చూసుకుంటే కంఫర్టబుల్గా గ్రూప్ స్టేజ్ అనేది ఎండ్ చేశారు. ఎనివే ఈ మ్యాచ్ చూసుకుంటే టీమిండియా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. ఎస్పెషల్లీ సూపర్ 8కి వెళ్ళే ముందు టీమిండియా డ్యూ ఉన్నప్పుడు ఇలా బౌలింగ్ వేస్తున్న ప్రయత్నించింది. టీమిండియా లక్ ఏంటంటే ఈ మ్యాచ్లో అంతగా డ్యూ లేకపోయింది. సో అందుకే నెదర్లాండ్ బ్యాటర్ చూసుకుంటే మంచి నాక్ ఆడారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఈ మ్యాచ్లో మాత్రం చాలా రన్స్ ఇచ్చాడు. అయితే ముందుగా టీమిండియా ఓపెనర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ వరుసగా 3 డక్అవుట్ అయ్యాడు. అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఇషాన్ కిషన్ ఎప్పుడు వచ్చాడో అప్పటి నుంచి అభిషేక్ శర్మ నుంచి అంత రన్స్ చూడలేకపోతున్నాం. అయితే రికార్డ్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మకు ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్గా మారింది. ఎస్పెషల్లీ అభిషేక్ చూసుకుంటే లాస్ట్ 7 ఇన్నింగ్స్లో 5 డక్అవుట్ అయ్యాడు. అయితే అభిషేక్ శర్మ చూసుకుంటే దీని నుంచి మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సూపర్ 8లో చూసుకుంటే ప్రతి మ్యాచ్లో టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. అలాగే ఇంకోటి చూసుకుంటే ఇషాన్ కిషన్ ఇక్కడ కూడా తగ్గేదేలే. అతను లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్పై ఇలాంటి నాక్ ఆడాడు, దాన్ని కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ చూసుకుంటే మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడుతున్నాడు. అయితే ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్లో చూసుకుంటే టైమింగ్ చేస్తున్నాడు. సో ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారింది. బట్ ఇంకోవైపు అభిషేక్ శర్మ చూసుకుంటే వరల్డ్ కప్లో అతను ఖాతా కూడా ఓపెన్ చేయలేడు. అలాగే దాంతోపాటు ఈ మ్యాచ్ చూసుకుంటే తిలక్ వర్మ ఫస్ట్ ఓవర్లోనే ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే అభిషేక్ శర్మ చూసుకుంటే థర్డ్ బాల్కే అవుట్ అయ్యాడు. అయితే నెంబర్ 3 పొజిషన్ చూసుకుంటే తిలక్ వర్మ వచ్చి కొంచెం అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. బట్ అయినా కూడా పిచ్ చూసుకుంటే మాత్రం టూ మచ్ స్లోగా ఉంది. ముఖ్యంగా నెదర్లాండ్ బౌలర్ చూసుకుంటే మాత్రం మంచి లైన్తో వేశారు. సో అందుకే టీమిండియా బ్యాటర్స్ ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ చూసుకుంటే ఇన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఫ్యూ రన్స్ వచ్చాయి. బట్ అయినా కూడా ఎప్పుడైతే స్లోర్ బాల్స్ వేశారో అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యారు. అయితే ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ అవుట్ అయ్యాడో అప్పుడు హార్దిక్ పాండ్యా శివన్ దుబే చూసుకుంటే ఇన్నింగ్స్ని మొత్తం ముందుకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత లాస్ట్ 5 ఓవర్స్ చూసుకుంటే మొత్తం తాండవం. ముఖ్యంగా శివన్ దుబే ఈ మ్యాచ్ చూసుకుంటే 6 స్కోర్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఇన్షియల్గా టైం కాలేకపోయినా కూడా ఆ తర్వాత అందుకున్నాడు. అయితే మ్యాచ్ చూసుకుంటే మాత్రం శివన్ దుబే అనేది హార్దిక్ పాండ్యా బ్యాటింగే ఒక పెద్ద హైలైట్స్గా మారింది. అలాగే లాస్ట్లో చూసుకుంటే శివన్ దుబే ఫస్ట్ బాల్ 6 కొట్టిన తర్వాత సెకండ్ బాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రింకు సింగ్ ఫస్ట్ బాల్ మిస్ అయిన తర్వాత కూడా సెకండ్ బాల్ 6 కొట్టాడు. బట్ లాస్ట్ బాల్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 6 కోసం వెళ్ళి క్యాచ్ అవుట్ అయ్యాడు. బట్ ఎనివే టీమిండియా చూసుకుంటే 193 రన్స్ స్కోర్ చేసింది. అలాగే పిచ్ పైన ఇలాంటి స్కోర్ చూసుకుంటే ఒక పెద్ద స్కోర్ అని చెప్పుకోవాలి.